అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశం మా సింహాచలం సింహాద్రి అప్పన్న నిజరూప దర్శన వైభవం. అదేమిటి మా సింహాచలం అంటోంది అనుకుంటున్నారా? అవునండి, మేము ఉండేది సింహాచలం స్వామి పాదాల కింద. నిజంగా ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ స్వామి పాదాల కింద ఉండేటటువంటి అదృష్టం రాదు. ఈ జన్మలో స్వామి మమ్మల్ని తన పాదాల చెంత చేర్చుకొని తరింపజేస్తున్నాడు. ఉదయాన్నే వేకువజామున మొదలయ్యే సుప్రభాత సేవ నుండి రాత్రి పవళింపు సేవ వరకు జరిగేటటువంటి సేవలన్నీ కూడా మాకు వినపడుతూనే ఉంటాయి. ఆ విధంగా తరిస్తున్నాం మేము. అయితే ఇంకా నిజరూప దర్శన వైభవానికి వస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో వీడియోలు, ఎంతోమంది పెద్దలు ఈ నిజరూప దర్శన వైభవాన్ని గురించి ఎంతో చక్కగా చెప్పారు. చాలామందికి దీని గురించి తెలిసే ఉంటుంది, కానీ ఎవరో ఒక్కరైనా తెలియని వాళ్ళు ఉండకపోతారా? వాళ్ళు తెలుసుకుంటారు అన్న ఒకే ఒక సంకల్పంతో నా ఈ చిన్న ప్రయత్నం. సింహాచలంలో స్వామి ద్వయరూపంగా మనకి దర్శనమిస్తాడు. వరాహ నారసింహమూర్తి ఇక్కడ. మనకి ఎన్నో నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. అహోబిలమని, ధర్మపురని, పెంచలకోన అని, యాదగిరిగుట్ట అని, ధర్మపురి అని, మంగళగిరని, ఈ రకంగా మనకి ఎన్నో నారసింహ క్షేత్రాలు మనకున్నాయి. వాటన్నిటిలో స్వామి మనకి నరసింహుడిగానే దర్శనమిస్తాడు, కానీ సింహాచలంలో మాత్రం వరాహ నారసింహుడిగా దర్శనమిస్తాడు స్వామి ఇక్కడ. ఎందుకు ఆ రకంగా స్వామి ఇక్కడ వెలిసాడు అన్నది మనం చెప్పుకుందాం. మనందరికీ తెలిసినటువంటి కథ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ. ఇలా అనే కన్నా ప్రహ్లాద చరిత్ర అంటే అందరికీ అర్థమవుతుందేమో. నేను టూకీగా పిల్లలకి అర్థమయ్యేలా ఒక చిన్న కథను చెప్తాను. పూర్వం కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు ఎప్పుడూ కూడా ప్రజల్ని బాధ పెడుతూ ఉండేవారు. అందులో హిరణ్యాక్షుడు ఈ భూమినంతా చుట్టగా చుట్టి సముద్రం అడుగు భాగానికి తీసుకువెళ్ళిపోతే స్వామి వరాహావతారం ఎత్తి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు. ఆ తరువాత హిరణ్యకశిపుడు హరి మీద వైరంతో ఎన్నో సంవత్సరాల పాటు ఘోరమైన తపమాచరించి బ్రహ్మగారిని ప్రసన్నం చేసుకొని బ్రహ్మగారి ద్వారా ఒక వరం పొందాడు. ఏమిటి ఆ వరం అంటే, నీ వలన సృజించబడిన ఏ ప్రాణి వలనను నాకు మృత్యువు కలగరాదు. లోపల కానీ వెలుపల కానీ పగలు కానీ రాత్రి కానీ ఆయుధముల చేత కానీ ఇతర మారణాయుధాల చేత కానీ నాకు చావు రాకూడదు. భూమిపైన కానీ ఆకాశంలో కానీ చనిపోరాదు. నరుల చేయగాని మృగముల చేయగాని ప్రాణములున్న వాని చేయగాని ప్రాణములు లేని వాని చేయగాని నాకు చావు రాకూడదు అని ఇటువంటి వరాన్ని బ్రహ్మగారి ద్వారా పొంది హిరణ్యకశిపుడు మళ్ళీ తన రాజ్యానికి బయలుదేరాడు. అయితే హిరణ్యకశిపుడు ఈ తపమాచరించిన కాలంలో లీలావతి గర్భవతిగా ఉంది. లీలావతి అంటే ఎవరు? హిరణ్యకశిపుని భార్య. ఆమె ఆ గర్భవతిగా ఉన్ననాళ్ళు కూడా నారదుల వారి ఆశ్రమంలో ఉంది. ఆమె నారదుల వారి ఆశ్రమంలో లీలావతి ఎందుకుంది అన్నది మనం ఆ తర్వాత ఇంకొక వీడియోలో వివరంగా చెప్పుకుందాం. అయితే నారదుల వారి ఆశ్రమంలో ఉన్నప్పుడు లీలావతికి నారదుల వారు అద్భుతమైనటువంటి నారాయణ తత్వాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు రావడం, లీలావతిని తీసుకువెళ్ళడం జరిగింది. కాలక్రమేణా ఆవిడ మర్చిపోయినా ఆమె గర్భంలో ఉన్న శిశువు మాత్రం ఆ నారాయణ తత్వాన్ని మర్చిపోలేదు. ఆ శిశువే మన ప్రహ్లాదుడు. అందుకే ప్రహ్లాదుడికి హరిభక్తి అలవడింది. అయితే హరిభక్తి అన్నది మరి రాక్షస వంశానికి విరుద్ధమే. కాబట్టి హిరణ్యకశిపుడు ఎన్నో రకాలుగా ప్రహ్లాదుని మనస్సు మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఎప్పుడూ అందులో విఫలమవుతూనే ఉన్నాడు. ఇంకా లాభం లేదనుకుని ప్రహ్లాదుణ్ణి ఎలాగైనా సంహరించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. ఏనుగులతో తొక్కించాడు, ఖడ్గంతో నరికింపజేశాడు, అలాగే పాలల్లో విషం కల్పించాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా అందులో కూడా వైఫల్యతని చూశాడు మన హిరణ్యకశిపుడు. ఎందుకు అంటే ప్రహ్లాదుడుకున్నటువంటి అపారమైన హరిభక్తి, నిత్యం హరి కాపు కాస్తూ ఉన్నాడు ప్రహ్లాదుణ్ణి. అయితే ఇంకా లాభం లేదనుకుని ప్రహ్లాదుణ్ణి ఒక రాయి కట్టి సముద్రంలో పడవేయమన్నాడు. పడవేసిన తర్వాత ఆ సముద్రానికి మూతగా, మళ్ళీ బయటికి రాకుండా మూతగా ఒక పర్వతాన్ని అడ్డుపెట్టమన్నాడు హిరణ్యకశిపుడు. అయితే తన భటులు
ప్రహ్లాదుణ్ణి కట్టేసి సముద్రంలో పడవేస్తూ ఉంటే అప్పుడు కూడా ప్రహ్లాదుడు తన శరీరానికి ఏమైనా అవుతుందేమో అనుకోలేదు. తన లోపలున్నటువంటి పరమాత్మకి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో ప్రహ్లాదుడు తన గుండెల మీద 2 చేతులు గట్టిగా పట్టుకొని స్వామికి ఏమీ కాకూడదు అని ప్రార్థిస్తున్నట్ట. అంత పైనుంచి సముద్రంలో పడిపోతున్న ప్రహ్లాదుని భక్తి చూడండి. ఎంతటి భక్తి అనే కన్నా స్వామి మీద తనకున్నటువంటి ప్రేమ అంటే సరిపోతుందేమో. తన భక్తులకి తన మీద అంత ప్రేమ ఉందని తెలిసిన తర్వాత స్వామి కించిత్ ఆలస్యమైనా చేస్తాడా? ఆ భక్తునికి ఆపద వస్తే కించిత్ కూడా ఆలోచించడు స్వామి. ప్రహ్లాదుడికి కష్టం వచ్చిందని వెంటనే గరుత్మంతుని మీద బయలుదేరాడు స్వామి. అయితే గరుత్మంతుడు ఆ వేగానికి తాళలేకపోతున్నాడు. గరుత్మంతుడు అలసిపోవడం గమనించిన స్వామి తన కుడి బొటని వేలుతో గరుత్మంతునికి అమృతపానం చేయిస్తూ ఒక పక్క తన పట్టు పీతాంబరం జారిపోతూ ఉంటే ఎడం చేత్తో ఆ పట్టు పీతాంబరాన్ని పట్టుకొని స్వామి వేగంగా వెళుతున్నట్ట. ఆ వేగం కూడా సరిపోలేదు స్వామికి. వెంటనే గరుత్మంతుడి మించి దిగి పరుగు లంఘించుకున్నట్ట తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడడానికి. ఇక్కడ ఇదే సన్నివేశం మనం భాగవతంలో గజేంద్ర మోక్షంలో చూస్తాం. మనం గజేంద్రుణ్ణి స్వామి ఎలా కాపాడడానికి వచ్చాడో మన పోతన గారు అద్భుతంగా సిరికింజెప్పడనే పద్యంలో వర్ణిస్తారు మనకి. అంటే తన భక్తులకి ఏ కష్టం వచ్చినా స్వామి కించిత్ కూడా ఆలస్యం చేయకుండా పరుగు పరుగున వస్తాడు అన్నది అక్కడ చెబితే ఇక్కడ ఇంకొకసారి ప్రహ్లాదుని విషయంలో నిరూపితమైంది మనకి. అయితే పరుగు లంఘించుకొని ఈ సింహగిరి మీదకొచ్చి ఇక్కడ ఈ సింహగిరి మీద ఒక్క దూకు దూకేట స్వామి. ఆయన దూకేసరికి ఈ అచలం ఏదైతే ఉందో ఈ సింహ అచలం అది భూమిలోకి కూరుకుపోయిందిట. ఆ విధంగా పరుగు పరుగున వచ్చి స్వామి ప్రహ్లాదుణ్ణి కాపాడాడని చెబుతారు. ఆ తర్వాత జరిగినవన్నీ కూడా మనకు తెలిసినవే. తర్వాత ఎన్నో రకాలుగా ప్రయత్నించిన ప్రహ్లాదుణ్ణి సంహరించలేకపోవడం, ఇంకా ఆఖరికి నీ హరిని చూపమండం, స్తంభంలో ఉన్నాడని చెప్పడం, స్వామి నరసింహుడిగా అందులోంచి బయటికి రావడం, వచ్చి హిరణ్యకశిపుడికి మనం ముందు చెప్పుకున్నాం ఎటువంటి వరం తీసుకున్నాడు కదా మనకి, లోపల కానీ వెలుపల కానీ, లోపల కానీ బయట కానీ ఎక్కడా చావు రాకూడదు. అందుకే స్వామి లోపల కాకుండా వెలుపల కాకుండా గుమ్మం మీద పెట్టి ఎక్కడ పెట్టాడు? భూమి మీద కానీ ఆకాశంలో కానీ చావు రాకూడదు అన్నాడు కదా మరి. కాబట్టి భూమి మీద కాకుండా పైన కాకుండా తన తొడల మీద హిరణ్యకశిపుణ్ణి పెట్టి, అయితే మానవుల చేత కానీ ఎటువంటి నీవు సృష్టించిన అంటే బ్రహ్మగారి చేత సృష్టించబడిన ఎటువంటి ప్రాణి చేత కానీ తనకి చావు రాకూడదు అనుకున్నాడు. కాబట్టి స్వామి బ్రహ్మగారి చేత సృష్టించబడలేదు, అలా అని స్వామి మానవుడు కాదు, అలా అని జంతువు కాదు, నరహరి. కాబట్టి ఆయన చీల్చివేశాడు హిరణ్యకశిపుణ్ణి. అలాగే ఇంకొకటి, ఉదయం కాదు రాత్రి కాదు, అందుకే అసుర సంధ్య వేళ, అటు పగలు కాదు రాత్రి కాకుండా అసుర సంధ్య వేళ హిరణ్యకశిపుణ్ణి స్వామి చీల్చివేయడం అన్నది జరిగింది. అయితే హిరణ్యకశిప వధ జరిగిన తరువాత స్వామి చాలా ఉగ్ర రూపంలో ఉన్నట్ట. అంటే తన భక్తుణ్ణి అంత బాధ పెట్టిన కసి తీరలేదు ఇంకా స్వామికి. నా భక్తుణ్ణి ఇంతలా బాధ పెడతాడా వీడు అని ఆ కసి మీద అంత ఉగ్ర రూపంలో ఉన్నట్ట స్వామి. అప్పుడు బ్రహ్మాదులందరూ వచ్చి ఎంత ప్రయత్నించినా స్వామి శాంతించలేదు. ఆఖరికి ప్రహ్లాదుడే శాంతింపజేసి ప్రహ్లాదుడు కోరాడు, తన పినతండ్రిని అనుగ్రహించినటువంటి రూపం అయినటువంటి వరాహ రూపంలోనూ, తన తండ్రిని అనుగ్రహించినటువంటి నారసింహ రూపంలోనూ 2 రూపాలుగా ఇక్కడ వెలియమని కోరాడు ప్రహ్లాదుడు. అందుకే స్వామి ఇక్కడ ద్వయ రూపంలో వెలిశాడు. అయితే ప్రహ్లాదుడు ఉన్నంతకాలం స్వామికి ఎంతో వైభవోపేతంగా అన్ని రకాల సేవలు జరిగాయి. రాను రాను కాలక్రమేణా ఏం జరిగిందో మనకు తెలియదు, అదంతా ఒక కీకారణ్యంగా మారిపోయింది. అయితే
పురూరవ చక్రవర్తి అనే ఒక చక్రవర్తి తన ప్రేయసి అయిన ఊర్వశితో ఇటువైపుగా సింహగిరి మీదుగా విమానంతో వెళ్తూ ఉంటే విమానం ఒక్కసారిగా అక్కడ ఆగిపోతుంది సింహగిరి మీదకొచ్చి. అయితే ఎంత కదిలించాలనుకున్నా కదలదు. అప్పుడు ఊర్వశి దేవతాస్త్రీ కాబట్టి చెబుతుంది, పురూరవ, ఇక్కడ ఖచ్చితంగా స్వామి ఉన్నాడు కాబట్టి విమానం ఆగిపోయింది, స్వామి కోసం వెతుకుదామని చెప్పి కిందకి దిగి స్వామిని ఎంతో వెతుకుతారు కానీ కనిపించాడు స్వామి. అయితే అప్పుడు పురూరవ చక్రవర్తి స్వామి కనిపించేదాకా నేను ప్రాయోపవేశం చేస్తానని చెప్పి ఒక దర్భశయ్య మీద పడుకుంటాడు. అలా నిద్రపోయినప్పుడు స్వామి కల్లో కనిపించి, పురూరవ, నీ ఎదురుగా ఉన్న పుట్టలో నేనున్నాను, నన్ను వెలికితి, ఈనాడు నీకు నేను దర్శనమిస్తున్నాను కాబట్టి ఇది నిజరూప దర్శనంగా ప్రతి సంవత్సరం భక్తులకి ఈ రూపంలో నేను దర్శనమిస్తాను. మిగిలిన అన్ని రోజులు కూడా ఇన్నాళ్ళు నేను మట్టి చల్లదనానికి అలవాటు పడి ఉన్నాను కాబట్టి చందనంతో నన్ను కప్పి ఉంచమని చెబుతాడు. దీన్ని మీరితే ఉపద్రవాలు జరుగుతాయని స్వామి పురూరవుడికి ఆదేశమిస్తాడు. ముహూర్త కాలంలో సహస్ర కలశాలతో అభిషేకం చేస్తే నేను కనిపిస్తానని స్వామి చెబుతాడు. అయితే పురూరవుడు సహస్ర కలశాలతో క్షీరంతో నీళ్లతో అభిషేకం చేస్తాడు. ముహూర్త కాలం అయ్యేటప్పటికీ మొత్తం స్వామి అంతా బయలుపడతాడు కానీ పాదాలు మాత్రం బయలుపడవు. ఎంతో ప్రయత్నిస్తాడు పురూరవుడు కానీ పాదాలు మాత్రం బయలుపడవు. ఇంతలో అశరీరవాణి పలుకుతుంది పైనుంచి, పురూరవ, ఇంక ప్రయత్నం చేయకు, వ్యర్థమైపోతుంది, స్వామి కనిపించినంత వరకు తృప్తిపడు, నిన్ను అనుగ్రహించాడని తృప్తిపడు అని చెబుతుంది అశరీరవాణి. 1000 పున్నములు కలిస్తే ఎంత అందంగా ఉంటుందండి. ఒక్క వెన్నెల రాత్రికే మనం ముచ్చట పడిపోతూ ఉంటాం కదా. స్వామి 1000 పున్నముల అందంతో ఉంటాడట స్వామి. తెల్లగా ఉంటాడు స్వామి. ఉంటాడట అని కాదు, నేను సేవించుకున్నాను ఎన్నోసార్లు కాబట్టి చెప్తున్నాను. తెల్లగా ఉంటాడు స్వామి. ముఖము వరాహముఖంతో ఉంటుంది. తోక సింహపు తోక. త్రినేత్రం ఉంటుంది స్వామికి. అలాగే త్రిభంగిమలో ఉంటాడు స్వామి, అంటే 3 వంకర్లు తిరిగి ఉంటాడు స్వామి. చాలా అందంగా ఉంటాడండి స్వామి. ఆ అందాన్ని వర్ణించడానికి వేదాలకే తరం కాలేదు, ఇంకా మనమెంత చెప్పండి. అంత అందంగా ఉంటాడు స్వామి. అలాంటిది ఈనాడు స్వామి రూపాన్ని సేవించుకున్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఎన్నో జన్మల సుకృతం చేసుకుని పుట్టిన వాళ్ళు అయి ఉంటారు. అక్షర తృతీయ రోజు స్వామి గర్భగుడిలోకి కొంతమంది అర్చకులు వెళ్ళి ముందుగా స్వామిని ప్రార్థించి చందనం తీయడానికి స్వామి అనుజ్ఞ తీసుకొని వెండి బొరుగులతో చందనాన్ని తీస్తారు. అలా తీసిన తర్వాత నిజరూప దర్శనం భక్తులందరికీ ఇస్తారు. ఆ రోజంతా స్వామి నిజరూపంలోనే భక్తులకి దర్శనమిస్తాడు. అయితే ఆ రోజంతా ఎలా ఉంటుంది అంటే కొండ మీదకి ఎటువంటి వాహనాన్ని రానివ్వరు, ఆర్టీసీ వాళ్ళ బస్సులు తప్ప. ఎవ్వరు వెళ్ళాలన్నా కూడా ఆ బస్సుల్లోనే వెళ్ళాలి కొండకి. అయితే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుందండి, సాధారణంగా స్వామికి తన భక్తులంటే చాలా ప్రేమ. తనని ఏమన్నా కూడా పట్టించుకోడు పాపం. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం అది. కానీ తన భక్తుల్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఊరుకోడు. తన భక్తులకి మంచి చేస్తే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడు. తన భక్తులకి చెడెవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళకి బుద్ధి చెప్తాడు. ఇది మనకు తెలిసిందే. అయితే అలాంటిది భక్తులకి మనం ఏదైనా చిన్నది చేస్తేనే ఆనందపడిపోయే స్వామి ఆ రోజండి ఆర్టీసీ డ్రైవర్లు ఆ బస్సుల్ని కొండకి కిందకి ఆ భక్తుల్ని ఎక్కించుకొని తిరుగుతూనే ఉంటారండి పాపం, అలుపు లేకుండా. నిజంగా వాళ్ళకి దర్శనం అవుతుందో లేదో తెలియదు కానీ భక్తుల్ని మోసుకొని తీసుకొస్తారు చూసారా, వాళ్ళు నిజమైన స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది నాకు. అబ్బా, ఎంత అదృష్టవంతులే వీళ్ళ మీద స్వామికి ఎంత ప్రేమ ఉందే. ఇంత గొప్ప అవకాశాన్ని భక్తుల్ని ఈ రోజంతా స్వామి దగ్గరికి తీసుకెళ్ళడం, కిందకి మళ్ళీ తీసుకురావడం, ఇదే దీంట్లో ఉంటారు వీళ్ళు. ఇంతటి అవకాశాన్ని కల్పించిన వీళ్ళు ఎన్ని జన్మల్లో ఎంత పుణ్యం చేశారో కదా అనిపిస్తూ ఉంటుందండి వాళ్ళని చూస్తే. సాధారణంగా సంవత్సరం అంతా స్వామి 12 మడుగుల చందనంతో కప్పబడి ఉంటాడు. అక్షర తృతీయ రోజు నిజరూప దర్శనం అయిపోయిన తర్వాత
3 మడుగుల చందనాన్ని వేస్తారు స్వామికి. ఆ 3 మడుగుల చందనం వేసిన తర్వాత స్వామి గుమ్మడి పండు ఆకారంలో ఉంటాడు. ఎవరైనా నిజరూప దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ గుమ్మడి పండు సేవని చేసుకోవచ్చు. అక్కడ కూడా చాలా బాగుంటాడు స్వామి. వైశాఖ పున్నం వరకు అలా ఉంటాడు స్వామి. వైశాఖ పున్నమి రోజు మళ్ళీ ఇంకొక 3 మడుగుల చందనం వేస్తారు. తర్వాత జ్యేష్ఠ పున్నమికి ఇంకొక 3 మడుగులు, ఆషాఢ పౌర్ణమికి మనందరికీ తెలుసు గిరిప్రదక్షిణ అంటాము. ఆషాఢ పౌర్ణమికి ఇంకొక 3 మడుగుల చందనం వేస్తారు. ఈ విధంగా సంవత్సరం అంతా స్వామి 12 మడుగుల చందనంతో కప్పబడి ఉంటాడు. కాబట్టి ఎంత వీలైతే, వీలవ్వకపోయినా కూడా వీలు చేసుకొని అక్షయ తృతీయ రోజు సింహాచలం వచ్చి మా సింహాద్రప్పన్న నిజరూప దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్.